ఓం నమ శివాయ. నిజమైన జ్ఞాని ఎలా ఉంటాడు? వేదాంతం ప్రకారం ఈ జగత్తు మిథ్య, ఒక కలలాగా, అది కూడా అనిత్యం. పరమాత్మ కేవలం సాక్షిగా పక్కన నిలబడి చూసేవాడిగా ఉన్నాడు. జాగృత్తు, మెలకువ, స్వప్నం, కళ, సుషుప్తి, నిద్ర అనే 3 స్థితులకు అతడు సాక్షి. కళ ఎంత నిజమో మెలకువ కూడా అంతే నిజం. ఒక రైతు ఉన్నాడు. అతడొక నిజమైన జ్ఞాని. వ్యవసాయమే అతడికి జీవనోపాధి. వయస్సు మళ్ళిన తరువాత అతడికి లేక ఒక కొడుకు పుట్టాడు. ఆ పిల్లవాడికి హరు అని ముద్దుగా పేరు పెట్టుకున్నారు. తల్లిదండ్రులకు హరు అంటే పంచప్రాణాలు. ఎందుకంటే అతడు లేక పుట్టిన వంశాంకురం కదా. అంతేకాక ఈ రైతు తన పరమార్థిక చింతన వల్ల గ్రామస్తులకు అందరకు ప్రీతిపాత్రుడయ్యాడు. ఒకరోజు ఈ రైతు పొలంలో పనిచేస్తున్నాడు. అతడి పొరుగింటి వాడు వచ్చి హరుకు కలరా వ్యాధి సోకిందని చెప్పి వెళ్ళిపోయాడు. రైతు వెంటనే ఇంటికి వెళ్ళి శక్తివంచన లేకుండా చికిత్స చేయించాడు. కానీ ఫలితం లేకపోయింది. హరు చనిపోయాడు. ఆ రైతు భార్య, మిగిలిన కుటుంబ సభ్యులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. ఏడుపులు పెడబొబ్బులతో ఇల్లు నిండిపోయింది. కానీ రైతు ప్రవర్తన దీనికి విరుద్ధంగా ఉంది. ఇంట్లో ఏమీ జరగనట్లే ప్రవర్తించాడు. భార్యను ఓదారుస్తూ ఏడ్చి ప్రయోజనం లేదని చెప్పి ఖనన సంస్కారమంతా చేసి పొలంలో మిగిలిన పని చెయ్యడానికి వెళ్ళాడు. సాయంత్రం అతడు యథాప్రకారంగా ఇంటికి రావడం చూచి భార్య, నీది ఎంత రాతిగుండె! పిల్లవాడు చనిపోయిన బాధలో మేమంతా ఇలా గుండె పగిలి ఏడుస్తున్నా, నీవు మాత్రం నీ కంటి వెంట ఒక నీటి బొట్టైనా రాలేదే అని ఆక్షేపించింది. దానికి ఆ రైతు తన భార్యను చూచి, నాకు ఎందుకు ఏడుపు రావడం లేదో చెప్పమంటావా? గడిచిన రాత్రి నాకొక కల వచ్చింది. నేనొక రాజునైనట్లు నాకు 7 కుమారులున్నట్లు కలగన్నాను. ఆ రాజకుమారులు అందాల మూటలు, సుగుణాల రాసులు, సర్వ విద్యా పారంగతులు, దృఢకాయులు. ఇంతలో అకస్మాత్తుగా మెలకువ వచ్చింది. కల చెదిరిపోయింది. నేనిప్పుడు ఒక చిక్కులో పడ్డాను. కలలో కనిపించిపోయిన ఆ 7 పిల్లల కోసం ఏడవనా, లేక ఈ హరు ఒక్కడి కోసం ఏడవనా అని అడిగాడు. ఆ రైతు ఒక నిజమైన జ్ఞాని. స్వప్నం, కళ, జాగృత్తు, మెలకువ రెండూ కూడా ఒక రకంగా అనిత్యాలేనని అతడికి తెలుసు. ఉన్న సత్యం ఒకటే, అదే ఆత్మ. ఈ కథను గురుదేవులు మహిమాచరణుడికి చెప్పారు. మహిమాచరణుడు ఎన్నో వేదాంత గ్రంథాలు, అనేక ఇంగ్లీష్ గ్రంథాలు చదివి కొంత పాండిత్యం సంపాదించాడు. పిత్రార్జితమైన ఆస్తి ఉండటం వల్ల ఉద్యోగమేమీ చెయ్యకుండా శాస్త్రపఠనంలో కాలం గడిపాడు. తన భావాలకు అనుగుణంగా ఒక పాఠశాలను కూడా నడిపించాడు. అతడికి పాండిత్య ప్రాకర్షణము మీద కొంత అభిలాష ఉంది. అతడిది రాజసిక ప్రవృత్తి. ఇది గుర్తించిన గురుదేవులు నిజమైన జ్ఞానం ఎలా ఉంటుందో, నిజమైన జ్ఞాని ఎలా ప్రవర్తిస్తాడో ఈ కథ ద్వారా అతడికి తెలియజేశారు. ఓం నమ శివాయ.